మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సేరిల గ్రామ శివార్లో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వడ్డెర కులస్తులు సాంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా యంత్రాలను ఉపయోగించి పెద్ద రంధ్రాలు చేసి భారీ డీటోనేటర్లతో బ్లాస్టింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ బ్లాస్టింగ్ల వల్ల ఆ బండరాలు ఎగిరిపడి గ్రామస్తులకు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ కంకర్ మిషన్ ఏర్పాటు చేసినా కూడా గ్రామస్తులు అడ్డుకున్నారని, ఇప్పుడు తిరిగిలా బ్లాస్టింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బ్లాస్టింగ్ వల్ల పర్యావరణానికి కూడా నష్టం కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఎలాంటి మాత్రం ఈ బండ మీద బర్మలు పెట్టుకుంటా కొట్టవద్దు. మేము రైతుల మందరం కలిసి బండ ఆపుకున్నాము. మాకు ఒడ్లు ఎండ పోసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్కువ రూపాయి అయితే నడవది. కాచి కొట్టుకొని వద్దంటే కాచి కొట్టుకో మీ అయ్యల నుంచి కాచి కొట్టుకోవడానికి చూస్తారు. ఏం చెప్తున్నా బాబు, అర్థమైందా? కరుణాకర్ నువ్వు మొన్న నా దగ్గరకు వచ్చి చిరాగత్తం వస్తే ఏం చెప్పినా, అరే అన్నర్రా మీరు జమ్ చేయరు మంది జమ్ చేసి మరి మేము ఇట్లా కొట్టుకోవాలి నేను అడుగురా కళ్ళలోకి రాకూర అని చెప్పినా చెప్పలేను అంటే ఇవాళ మాకు గుద్ద కబర్ లేకుండా ఈ గొల్లోళ్ళు ఏం చేస్తారు అనుకురా? ఎందుకు అనుకుంటామే మరి వాళ్ళు ఏడుకొచ్చిందిరా, వీళ్ళు ఏడుకొచ్చింది ఈ ఆగబట్టేటోడో లేకపోతే నేను ఒకటి కొట్టు డొనేటాలు లేకపోతే లేదు. ఇంతకు ముందు ఆడబెట్టినప్పుడు తెచ్చినా చెప్పిన ఆడ కంపిషన్ కాడ అమ్మిండే క్రషర్ కాడ పెట్టు అమ్మితే వేసుకున్నా లేపుకున్నా చిన్న చిన్న లేపినా నీళ్ళు లేపుకున్నా ఉన్నమాట. ఇవి అక్కడ లేపింది ఎవరు? అక్కడ నేను రాలే అన్న చెప్పాను నేను లేపింది ఇదే అక్కడ అరే వాళ్ళు సిల్ చేస్తారా ఏం చేస్తారా వాళ్ళకి ఏం ఊరుకోకూడదు. ఎన్నెమ్మో కూడా తెలియదు. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు మొగడు మొగడు మళ్ళీ ఇంకో మొగడు నేనేమంటున్నా కాపాన కాడ దున్నుకుంటా కూడా తెచ్చిన కూడా కావడ బాబులు కూడా చెప్పిన ఇలా కంప్లీట్ గా చేసిరు ఫౌండేషన్ వేసిరు. అప్పుడు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జిల్లా కేంద్రం కదా, ఆడికి పోయి మూర్తి సార్ అని ఉండే మన తన ఎంఆర్ఓ చేసిపోయిన ఆయనకు మెమోరాండం ఇచ్చినాము. ఈ బండను ఆపినాం, క్రషర్లు పెట్టకుండా ఏది బ్లాస్ట్ చేయకుండా పంట పొలాలు ఊరు ఈ బోర్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఊరందరం ఏకమై లీడర్లు ఏమన్నా కానీ అని చెప్పి ఇది ఆపినాం. ఆపినాక వీళ్ళకి కూడా సామరస్యంగా ఏం చెప్పినాం మొన్న, అరే మీరు అది బ్లాస్టింగ్ చేయకూడదా, ఇక అప్పుడు ఇట్లా కట్టెలు తెచ్చుకొని కాల్చుకొని లేపుకున్నా మీ ఉపాధి కోల్పోకుండా మీ కళ్ళాలు ఏడేడు ఉన్నాయి ఆడ లేపుకోమని చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా చెప్పి కూడా వారం అవుతుంది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 16 సంవత్సరాల క్రిందట ఇదే బండకు 700 చిల్లర సర్వే నెంబర్ 100 ఎకరాల పెద్ద బండ, దీనిపైన గొర్రెల కొట్టాలు కూడా ఉన్నాయి, పక్కపంటి వారి పంట పొలాలు ఉన్నాయి, బండకు దగ్గరనే ఊరు ఉంది షెరీల విలేజ్ అని చెప్పి మా గ్రామం మా బోర్లు మా గొర్రెలు అన్నీ దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు ఫౌండేషన్ వేసి రూమ్లు కట్టుకొని అంతా మిషన్లు ఇట్లా తీసుకొచ్చుకున్న తర్వాత కూడా అందరం ఏకమై ఈ బండకు క్రషర్ పడకుండా అధికారుల సహాయంతో అది బంద్ చేయించినాం. వాళ్ళు చాప ముడుచుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత వీళ్ళు వడ్డెర వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కాబట్టి కట్టెతో కాల్చుకొని లేపుతుండే. ఈ మధ్య వీళ్ళు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి తెస్తున్నారో డొనేటర్లు కానీ వాళ్ళు హోల్స్ వేసుకుంటా సాయంత్రం టైంలో బ్లాస్టింగ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు, ఒక్కొక్కటి నాకు తెలిసి 2 కిలోమీటర్ల వరకు సౌండ్ వస్తుంది. అంత పెద్ద ఉరిపెట్టుకొని చనిపోయింది అనుకున్నాను. ఇన్సిడెంట్ జరిగింది కదా,
అరే వాళ్ళకి చెప్పుదాం మరి ఒడ్డలో కూడా చెప్పుదాం అని చెప్తే చెప్పిండట ఆల్రెడీ ఒక మా కుర్మాయన వీళ్ళకి అరే అట్లా పెట్టుకోకురా బిడ్డ మా వాళ్ళు అడుగుతామని చెప్పారు. మీరు అవి మిషన్ తెచ్చి కసాలు పెట్టి బ్లాస్టింగ్ చేయకుర్రా, అవి డొనేటర్లు తెచ్చి మీరు ఏదైనా ఉంటే కాల్చుకొని కొట్టుకోరి, మీ చేతి వృత్తి అది, నన్ను ఎవడు వద్దన్నాడు అని చెప్పినాడు. చెప్పినాక మళ్ళీ ఇప్పుడు బండ్లు వస్తున్నాయి అని చెప్పి కూడా వడ్డోళ్ళే చెప్పారు మాకు. మళ్ళీ మా కొట్టేలా చెప్పారు అరే ఉర్రకి వడ్డోళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి ఏమన్నాం, అరే ఇవి ఎందుకు తెచ్చిర్రా భయ అని అంటే, కాదు బాబీ నొక్కులు పెట్టి మాకు తెలియనట్టుగా మేము ఏదో ఇయ్యాలని వస్తున్నాం బండ మీదకి, మేము ఇప్పుడే బతున్నాం. 10 ఏళ్ళ కింద నేను ధర్నా చేసినానికి నాకు తెలియదా బండ ఏది లేపితే ఎట్లా అత్తమ్మ మనం నక్కులతో కొడితే గింతగానం లేస్తుందా? అరే నాకు తెలుసు కానీ లేస్తుందా?